ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని, అందులో భాగంగా రేషన్ కార్డులో 7 సర్వీసులను ఏర్పాటు చేసి అమలు చేయడం జరిగిందని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సర్వీసులు మే 7 నుంచి జూన్ 7 లోపల ఉపయోగించుకుని రేషన్ కార్డులను సరిచేసుకోవచ్చని, సచివాలయంలోని డిజిటల్ ఆపరేటర్ ని సంప్రదించి అప్లికేషన్ చేసుకోవాలంటూ తెలియజేశారు. పట్టాభి టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చారు. చెత్త పన్ను రద్దు చేశారు. గంజాపై ఉక్కు మాదం మోపారు. ఎర్రచందనం స్మగ్లర్ని పూర్తిగా అరికట్టడం జరిగింది. శాంతి పద్ధతులను అదుపులో పెట్టారు. భారీ పెట్టుబడులు దిశగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామ సంస్థలు కూడా సమస్యలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నిటినీ ఒక్కోటిగా బాగుపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి కూడా పనులు మొదలయ్యాయి. పోలవరం పరుగులు పెట్టబోతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈరోజు మెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజా పంపిణీలో ప్రధానంగా రైస్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ఏ విధంగా అంటే రేషన్ కార్డు అంటే రైస్ కార్డులో అవసరమైన సర్వీసులను 7 ప్రధానంగా సర్వీసులు డివైడ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రైస్ కార్డులో ఉండే ప్రాబ్లమ్స్ను చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా దీన్ని సరి చేయాలనే ఆలోచన లేకుండా ఉంది. ఇప్పుడు కొత్త గవర్నెన్స్ విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో ఉండే ఇబ్బందులను సరి చేసేదానికి 7 సర్వీసులను ముందుకు తీసుకురావడం జరిగింది. కొత్త రైస్ కార్డు ఒకటి, అదేవిధంగా రైస్ కార్డుని విభజించటం, రైస్ కార్డులో సభ్యులు చేర్చడం, రైస్ కార్డులో సభ్యులను తొలగించటం, రైస్ కార్డును అప్పగించటం, రైస్ కార్డు నందు ఆధారం సరిచేయటం, ఆధార్ కార్డు, అదేవిధంగా రైస్ కార్డులను చిరునామా మార్పు చేయటం. ఈ 7 సర్వీసుల్ని మే 7 నుంచి జూన్ 7 లోపల ఎవరైనా ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మే 7 నుంచి జూన్ 7 దాకా. ఆ తర్వాత 21 రోజుల్లో మీరు అప్లై చేసుకున్న సర్వీసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని సరిచేసి 21 రోజుల్లో మీకు రేషన్ కార్డుని అప్డేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది. ప్రధానంగా ప్రతి కార్డుదారుడు కూడా తనకు అవసరమైన సర్వీసుని గ్రామ వార్డులో ఉండే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ సంప్రదిస్తే